హాయ్ పాట పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి గెలిపించి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలందరినీ 25 ఏళ్ల వరకు ఫెయిల్ అనేది లేకుండా సైన్స్ చదివించి శాస్త్రవేత్తలుగా మారుస్తాను, చైతన్యవంతులుగా మారుస్తాను. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఒక భారత మహిళ పేరు వింటేనే నిలువున వణిక్కిపోయింది. ఆమెను పట్టుకోవాలని దేశమంతా పోస్టర్లు అంటించింది. ఆమెను మోస్ట్ వాంటెడ్ ఉమెన్ అని ప్రకటించింది. ఆమె చేతిలో ఆయుధం లేదు, కానీ తన గొంతులో తిరుగుబాటు ఉంది. చరిత్రలో కొన్ని పేర్లు పుస్తకాల్లో చిన్నగా ఉంటాయి, కానీ వాటి ధైర్యం ఒక సామ్రాజ్య కూలదీస్తుంది. అలాంటి పేరే అరుణ ఆసఫ్ అలీ. అది 1942వ సంవత్సరం. భారతదేశం మొత్తం స్వాతంత్ర్య సంగ్రామ మోరులో ఉంది. క్విట్ ఇండియా ఉద్యమం కొనసాగుతున్న వేళ భారత అగ్రనేతలందరినీ బ్రిటిషులు అరెస్టు చేశారు. గాంధీ, నెహ్రూ, పటేలు ఇలా అందరూ నేతలు జైల్లోనే ఉన్నారు. అయినా ఉద్యమం ఆగలేదు, మరింత ఎగిసి పడింది. దానికి కారణం అరుణ ఆసఫ్ అలీ. ఆమె చేసిన ఒక్క నినాదం భారత స్వాతంత్ర చరిత్రనే మలుపు తిప్పింది. ముంబైలోని గోవాలియా ట్యాంకు మైదానంలో లక్షల మందితో బహిరంగ సభ జరుగుతుంది. ఆ సభలో భయాన్ని, నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ భారత జెండాతో అరుణ ఆసఫ్ అలీ స్టేజ్ ఎక్కింది.